తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి దాదాపు 50 రోజులు అవుతా ఉంది. ఏమి డెవలప్మెంట్ చేసినారు, ఏమి చేసినారని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేసిన దాఖలాలు లేకుండా పోతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు భయం వేస్తూ ఉందని చెప్పడము ఎంత హాస్యాస్పదంగా అవుతా ఉందో మనమందరము చూస్తూ ఉన్నాము. వాగ్దానాలు ఇచ్చాము, అవి అమలు చేయాలంటే భయం వేస్తూ ఉందని చెప్పడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప వేరే ఏమీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎప్పుడూ జరగని దహనకాండను కొత్తగా తెలుగుదేశం పార్టీ ఈసారి మొదలుపెట్టడం జరుగుతోంది. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వినుకొండలో సభ్య సమాజం కాదు, మానవ సమాజం తలదించుకునే రకంగా రోడ్డు మీద అతి కిరాతకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కార్యకర్త నరకడము చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజారుస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మిమ్మల్ని ఏమని ఎన్నుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే ఎక్కువ డెవలప్ చేస్తారని మిమ్మల్ని అడిగారు, ఎన్నుకోవడం జరిగింది. మీరేం చేశారు? దహనకాండ తప్ప డెవలప్మెంట్ చేశారా? ఒక్క స్కీమ్ను ప్రాపర్గా చేశారా? ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. వీళ్లకు అమ్మకు వందనం 15,000 ఏందది? ఆటలాడుకుంటూ ఉన్నారా ప్రజల మనోభావాలతో? పేదరికంలో ఉన్నందువల్ల పేద వ్యక్తులు వాళ్ళు ఆశపడి మీకు నమ్మి మీ మాటకు నమ్మి ఓటేశారు. ఈరోజు మేము అమలు పరచలేమని చెప్తారా? మీకు తెలీదా? మీరు అమలుపరచలేనప్పుడు ఎందుకున్నారు? మీరు ప్రభుత్వం అమలుపరచలేనప్పుడు సూపర్ 6 అని చెప్పారు, ఒక్కటైనా కరెక్ట్గా అమలు చేస్తూ ఉన్నారా? మీరు అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు, 60 రోజులు కాలేదు. కేవలం మీరు దహనకాండ తప్ప మీరు ఏమీ చేయట్లేదు. డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచన చేయండి. ఇసుక విధానం ఉచిత ఇసుక అని చెప్పారు. ప్రాక్టికల్గా మనకి ఎంత ఇసుక పడుతుందో ఒక్కసారి చూడండి. మీరు ఏదన్నా ఒక్కటి మంచి పని చేస్తూ ఉన్నారా? మీరు ప్రజలు ఎప్పుడైనా సరే సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ఈ రకంగా ప్రజలను రోడ్డు గిడుస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. మేము ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాము, మిమ్మల్ని ప్రజల తరఫున క్వశ్చన్ చేసి మీతో పోరాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాం. తల్లికి వందనం మీరు ఏం మాత్రం అమలు చేస్తూ ఉన్నారు? ఎంతమందికి అన్నారు? క్లియర్గా మీరు చెప్పేస్తున్నారు. మేము ఇవ్వలేము, ఒక్క తల్లికి మాత్రమే ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకందరికీ మనం బెనిఫిట్స్ ఇవ్వలేమని చెప్తాం. ఇది ఎంతవరకు సమంజసం? రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం. క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతానే అంటే జూన్ జూలై మాసంలో జూన్ నెలలోనే ఇవ్వడం జరుగుతుంది 20,000 రూపాయలు. మీరు ఈరోజు ఇచ్చారా? ఈరోజు వరకు మీరు ఇవ్వలే. ఆ ఊసే ఎత్తడం లేదు. ఏ స్కీమ్ కానీ మత్స్యకారులకు క్రాప్ హాలిడేగా డిక్లేర్ చేస్తాం. ఆ టైంలో వాళ్లకు డీజిల్ సబ్సిడీతో పాటు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు. అది ఇవ్వడం జరగలేదు. ఒక్క స్కీమ్నన్నా మీరు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారా? ఏమీ చేయడం లేదు. అన్నీ కేవలం మాటలు చెప్పడం, మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఆర్థికంగా పోయినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఓటానకొండ బడ్జెట్. ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేశారా? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరిగిందా? పోనీ భారత రాష్ట్ర చరిత్రలో జరిగిందా ఓటానకొండ బడ్జెట్? ఏమది కొత్తగా? ఎందుకు మీరు ప్రవేశపెట్టలేకపోయినారు బడ్జెట్? ఎలక్షన్స్ పీరియడ్ ఉంది కాబట్టి ఓటానకొండ బడ్జెట్ ఎక్కడైనా పెడతారు. ఇండియాలో ఢిల్లీలో కూడా ఓటానకొండ బడ్జెట్ పెట్టారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఓటానకొండ బడ్జెట్ పెట్టారు. అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫుల్ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. అది పరిపాటి.
బడ్జెట్ ప్రవేశపెట్టలేనంత ఘోరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఎక్కడి మెసేజ్ పోతా ఉంది మీకు? బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు అంటే మాకు క్లియర్గా అర్థమైంది. దాంట్లో మీ సూపర్ 6కు అలొకేషన్ ఇవ్వాలి. అలొకేషన్ ఇవ్వలేరు మీరు. మీరు చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తే కాదు మీరు. ఈరోజు ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. మొట్టమొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఆవులెల్లుండి ఇంకొకటి, ఈ రకంగా చెప్తా ఉన్నారు. అయినా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న దానికి మేము శిరసా వహిస్తాం. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుర్మార్గం. ఇంకెప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు మీరు? సెప్టెంబర్, అక్టోబర్లో ప్రవేశపెడతారా? మీరు చెప్పడం అక్టోబర్లో ప్రవేశపెడితే ఎన్ని రోజులకు బడ్జెట్ ఉంటుంది? ఇంకా అదేంది, అది అర్థమే కావట్లే. 3 నెలలకు 4 నెలలకు మార్చిది బడ్జెట్. మార్చి టు మార్చి బడ్జెట్ మీరు అక్టోబర్, నవంబర్లో పెడితే ఎక్కడది? ఇంత ఆశ్చర్యకరమైన ప్రభుత్వాన్ని నడిపే దుర్మార్గపు ప్రభుత్వం ఏది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు.